హలో ఫ్రెండ్స్, న్యూస్ మంత్ర ఛానల్కి స్వాగతం. తెలుగు సినిమా హిస్టరీలో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ మరియు రికార్డులు తిరగరాసిన ఇండస్ట్రీ హిట్స్ మనం చాలానే చూశాం. కానీ కొన్ని సినిమాలకు రిలీజ్కి ముందు వచ్చే హైప్ సాధారణంగా ఉండదు. ఆ క్రియేట్ అయిన హైప్ చూసి బాక్సాఫీస్ ఖచ్చితంగా బద్దలైపోతుంది అని ఫ్యాన్స్, ట్రేడ్ వర్గాలు అందరూ ఫిక్స్ అవుతారు. కానీ తీరా థియేటర్స్లో బొమ్మ పడ్డాక అవి ఊహించని రేంజ్లో డిజాస్టర్స్గా మిగిలిపోతాయి. అలాంటి కోవలో ఎప్పటికీ నిలిచిపోయే రెండు లెజెండరీ డిజాస్టర్స్ గురించి ఈరోజు మనం డీటెయిల్డ్గా మాట్లాడుకోబోతున్నాం. అవే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జానీ మరియు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా. ఈ రెండు సినిమాలు రిలీజ్కి ముందు క్రియేట్ చేసిన సెన్సేషన్, రికార్డ్ బ్రేకింగ్ బిజినెస్ అంతా ఇంతా కాదు. అసలు ఆ టైంలో ఫ్యాన్స్ మధ్యన ఉన్న హీట్ ఎలా ఉండేదంటే, సంక్రాంతి వార్ లేదా సమ్మర్ రేస్ లాగా ఒక సినిమా వస్తుందంటే రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం ఒక పండగ వాతావరణం కనిపించేది. బయ్యర్లు ఎగబడి మరీ కోట్లు కుమ్మరించారు. కానీ ఎక్కడ తేడా కొట్టింది? బయ్యర్లకు ఎంత నష్టం వచ్చింది? ఈ రెండు భారీ అంచనాల సినిమాల బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, గ్రాస్ కలెక్షన్స్, బాక్సాఫీస్ షేర్ లాంటి డీటెయిల్స్ అన్నీ ఒక రేంజ్లో కంపేర్ చేసుకుందాం. సో ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ మాస్ బాక్సాఫీస్ స్టోరీని పూర్తిగా ఎంజాయ్ చేయండి. ఈ రెండు సినిమాల రిలీజ్కి ముందు హీరోల బాక్సాఫీస్ స్టేటస్ ఏంటి, అసలు ఈ క్లాష్ గురించి ఇండస్ట్రీలో ఎందుకంత చర్చ జరిగింది అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. 2001 సంవత్సరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని స్టార్డంతో ఉన్నాడు. అప్పట్లో యూత్ మొత్తం పవన్ స్టైల్కి, మేనియాతో ఊగిపోతున్నారు. ఖుషీ లాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు 2 ఏళ్ల గ్యాప్ తీసుకుని పవన్ కళ్యాణ్ స్వయంగా డైరెక్ట్ చేస్తున్న సినిమా జానీ అనగానే అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. మరోవైపు చూసుకుంటే 2003 సంవత్సరంలో జస్ట్ 20 ఏళ్ల వయసులో సింహాద్రి లాంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టి మాస్ ఆడియన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాడు మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. సింహాద్రి లాంటి మాస్ వోల్కెనో తర్వాత డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో ఆంధ్రావాలా అనగానే ట్రేడ్ వర్గాల్లో మరియు ఫ్యాన్స్లో క్రేజ్ పీక్స్కి వెళ్లిపోయింది. ఈ రెండు సినిమాలు వాళ్ల కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తాయని, టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ 1 పొజిషన్ని ఫైనల్గా డిసైడ్ చేస్తాయని అందరూ బలంగా నమ్మారు. అందుకే అప్పట్లో అభిమానులకు, బయ్యర్లకు మరియు సాధారణ ప్రేక్షకులకు ఈ రెండు సినిమాల రిలీజ్ ఒక ఎపిక్ బాక్సాఫీస్ వార్ లాగా అనిపించింది. ముందుగా జానీ సినిమా విషయానికొస్తే 2003 సంవత్సరం ఏప్రిల్ 25న సమ్మర్ రేస్లో ఈ సినిమా అన్బిలీవబుల్ అంచనాల మధ్య రిలీజ్ అయింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా అప్పట్లోనే అత్యధికంగా 250కి పైగా ప్రింట్స్తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి ఒక సాలిడ్ రికార్డ్ క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ స్వయంగా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుని డిజైన్ చేసిన రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్, అలాగే రమణ గోగుల ఇచ్చిన చార్ట్ బస్టర్ మ్యూజిక్ రిలీజ్కి ముందే యూత్ ని పిచ్చెక్కించాయి. జానీ టీషర్ట్స్, క్యాప్స్, బ్యాండ్స్ లాంటి మర్చెండైజ్ అయితే మార్కెట్లో విపరీతంగా అమ్ముడుపోయాయి. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తూ ఈ సినిమా ఏకంగా 21 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకోవాలి అంటే కనీసం 22 కోట్ల షేర్ రాబట్టాలి. కానీ ఫస్ట్ డే మార్నింగ్ షోకే టాక్ పూర్తిగా రివర్స్ అయింది. సినిమాలో రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, హీరోయిన్ రేణు దేశాయ్కి బ్లడ్ క్యాన్సర్ అనే ఒక డార్క్ ఎమోషనల్ థీమ్ ఉండడం, సెకండ్ హాఫ్లో ఆడియన్స్కి కిక్కిచ్చే అసలు సాంగ్స్ లేకపోవడం, లైవ్ సింక్ సౌండ్ వాడటం లాంటి హాలీవుడ్ స్టైల్ ప్రయోగాలు మన తెలుగు ఆడియన్స్కి అస్సలెక్కలేదు. సినిమా నరేషన్ బాగా స్లోగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్గా డిక్లేర్ అయింది. 15 నుండి 20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్లో కేవలం 8 నుండి 10 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే బయ్యర్లకు సుమారుగా 11 నుండి 13 కోట్ల వరకు భారీ నష్టం వాటిల్లింది. ఒక ట్రెండ్ సెట్టింగ్ ఇండస్ట్రీ హిట్ అవుతుంది అనుకున్న సినిమా ఇలా దారుణంగా క్రాష్ అవ్వడం అప్పట్లో ఇండస్ట్రీకి ఒక పెద్ద షాక్. ఇక ఆంధ్రావాలా సినిమా క్రియేట్ చేసిన సునామీ గురించి మాట్లాడుకుంటే అదొక సపరేట్ హిస్టరీ అనే చెప్పాలి. 2004 సంవత్సరం జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా థియేటర్స్లోకి వచ్చింది. అసలు ఈ సినిమా ఆడియో ఫంక్షన్కి వచ్చినంత క్రౌడ్ ఇండియాలో అప్పటి వరకు ఏ సినిమాకి రాలేదు. ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరులో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సుమారు 10 లక్షల మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. ఫ్యాన్స్ కోసం ఏకంగా 9 స్పెషల్ ట్రైన్స్ కూడా బుక్ చేశారు. అంటే ఆ మాస్ జాతర ఎలా ఉందో ఊహించుకోండి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జానీ రేంజ్లోనే 20 నుండి 22 కోట్ల వరకు జరిగింది. కానీ రిలీజ్ రోజున సీన్ మొత్తం తలకిందులైపోయింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేశాడు. ముంబై డాన్ శంకర్ పెహల్వాన్ అనే ఒక మెచ్యూర్డ్ ఫాదర్ క్యారెక్టర్ని కేవలం 20 ఏళ్ల వయసున్న ఎన్టీఆర్ చేయడం మాస్ ఆడియన్స్కి ఏమాత్రం కనెక్ట్ అవ్వలేదు. మేకప్ మరియు స్క్రీన్ ప్లే కూడా చాలా గజిబిజిగా ఉండటంతో
ఉండడంతో రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ ఫస్ట్ డే ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. చక్రి ఇచ్చిన సాంగ్ సూపర్ హిట్ అయినా పూరి మార్క్ మ్యాజిక్ మిస్ అవ్వడంతో సినిమా నిలబడలేకపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ చూసుకుంటే ఫుల్ రన్లో కేవలం 10 నుండి 12 కోట్ల షేర్ మరియు 18 కోట్ల వరకు గ్రాస్ మాత్రమే రాబట్టింది. అంటే బయ్యర్లకు సుమారుగా 10 కోట్ల పైనే తీవ్ర నష్టం వచ్చింది. లాంగ్ రన్లో కనీసం 50 రోజులు కూడా సరిగ్గా ఆడని ఈ సినిమా నష్టాలను కవర్ చేయడానికి ఆ తర్వాత ఎన్టీఆర్ వెంటనే వినాయక్తో సాంబా సినిమా చేసి బయ్యర్లను కొంతవరకు ఆదుకోవాల్సి వచ్చింది. ఈ రెండు బాక్సాఫీస్ టైటాన్స్ మధ్య అల్టిమేట్ వర్డిక్ట్ ఏంటి అని చూసుకుంటే కలెక్షన్లు మరియు నష్టాల పరంగా రెండూ దాదాపు ఒకే డిజాస్టర్ ట్రాక్లో ప్రయాణించాయి. జానీ తన 21 కోట్ల బిజినెస్లో సగానికి పైగా లాస్ తీసుకువస్తే ఆంధ్రావాలా కూడా 20 కోట్ల బిజినెస్లో 10 కోట్ల వరకు బయ్యర్ల జేబులకు చిల్లులు పెట్టింది. ఈ రెండు సినిమాలు అప్పటి ట్రేడ్ లెక్కల ప్రకారం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ లాస్ మేకింగ్ ప్రాజెక్ట్స్గా నిలిచాయి. ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లేషన్ వాల్యూ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే అప్పట్లో ఆ 20 కోట్ల బడ్జెట్ అనేది నేటి రోజుల్లో దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో సమానం. అంటే అప్పట్లో బయ్యర్లు కోల్పోయిన ఆ 10-12 కోట్లు ఇప్పటి కాలంలో 100 కోట్ల భారీ లాస్తో సమానమన్నమాట. జానీ సినిమా టైం కంటే ముందు వచ్చిన ప్రయోగం కావడం వల్ల ఫెయిల్ అయితే ఆంధ్రావాలా మాత్రం కేవలం ఓవర్ హైప్, బ్యాడ్ మేకప్ మరియు రాంగ్ కాస్టింగ్ వల్ల డిజాస్టర్ అయింది. ఈ ఇద్దరు హీరోలు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి ఫుల్ ఫామ్లో ఉన్న టైంలో వచ్చిన ఈ క్లాష్లో విన్నర్ ఎవరూ లేరు. రెండు సినిమాలు బయ్యర్లకు మాత్రం కన్నీళ్లు మిగిల్చాయి. ఈ రెండు లెజెండరీ డిజాస్టర్స్ ఇద్దరు హీరోల కెరీర్ మీద చాలా బలమైన ఇంపాక్ట్ చూపించాయి. పవన్ కళ్యాణ్ జానీ ఇచ్చిన రిజల్ట్తో డైరెక్షన్కి పూర్తిగా దూరమయ్యాడు. తనలో ఉన్న ఆ ఎక్స్పెరిమెంటల్ యాంగిల్ని పక్కన పెట్టి మళ్లీ గుడుంబా శంకర్, బాలు లాంటి సేఫ్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ వైపు అడుగులు వేశాడు. ఇక ఆంధ్రావాలా ఇచ్చిన భారీ ఫ్లాప్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో కూడా వరుస పరాజయాలు పలకరించాయి. నా అల్లుడు, నరసింహుడు లాంటి వరుస ఫ్లాప్స్తో స్ట్రగుల్ అయ్యి చివరికి రాఖీ, యమదొంగ లాంటి పవర్ఫుల్ కంబ్యాక్ సినిమాలతో మళ్లీ తన ఇండస్ట్రీ స్టామినాను ప్రూవ్ చేసుకున్నాడు. రిజల్ట్ ఏదైనా సరే ఆ టైంలో ఈ రెండు సినిమాలు క్రియేట్ చేసిన ఆకాశమంత హైప్ మాత్రం తెలుగు ఇండస్ట్రీ హిస్టరీలో ఒక గోల్డెన్ చాప్టర్గా నిలిచిపోతాయి. మరి చూశారుగా ఫ్రెండ్స్, ఇది మన అల్టిమేట్ జానీ వర్సెస్ ఆంధ్రావాలా బాక్సాఫీస్ కంపారిజన్. మరి మీలో ఎంతమంది ఈ రెండు సినిమాలను అప్పట్లో థియేటర్స్లో చూశారు? మీకు ఏ సినిమా ఎక్స్పీరియన్స్ ఎక్కువ థ్రిల్ ఇచ్చింది? జానీ మార్షల్ ఆర్ట్స్ ఇష్టమా లేక ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ హైప్ ఇష్టమా? మీ ఫేవరెట్ ఎవరో కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి క్రేజీ మరియు డెప్త్ బాక్సాఫీస్ అనాలిసిస్ కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.